నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, అదైతే రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి కూడా క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో కొద్ది రోజుల క్రితం ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమంగా కూడా బలహీనపడుతుంది. ప్రస్తుతానికి ఇది దక్షిణ తమిళనాడు వైపు పయనిస్తూ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాలు క్రమంగా కూడా రానున్న రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయితే బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ కూడా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడం అటు అల్పపీడనం బలహీనపడుతున్న నేపథ్యంలో ఇవాళ కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఏదైతే తిరుపతి, చిత్తూరు, అదేవిధంగా సత్యసాయి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో దక్షిణ కోస్తాలో ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ చెదురుమదురుగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల బెంగాల్ తుఫాన్ కారణంగా కూడా చాలా వరకు రాష్ట్రంలో చాలా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితులను చూసాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక వరి పంట ఇప్పుడిప్పుడే చేతికొందుతుంది. రైతులంతా కూడా వరి పంటను కోత కోసి ఉంచినటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని చోట్ల వరి పంట పూర్తిగా కూడా దాన్ని పూర్తిగా చేతికి అందిన తర్వాత వాటిని మాట వేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వర్షాలు గట్టిగా కురిస్తే కనుక చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈ వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ బలహీనపడుతున్నటువంటి అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు మోస్తరుగా లేదంటే చెదురుమదురుగా కురిస్తే తప్పితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అట్లా కుదరడం కానీ ఉరుములు మెరుపులు అటువంటి పరిస్థితి భయానకమైనటువంటి పరిస్థితులు ఏమీ ఉండవని చెప్పి అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా క్రమంగా ఈ వర్షాలు ప్రస్తుతానికి ఇలా క్రమంగా తగ్గుముఖం పట్టినట్టు మరో 2-3 నెలల పాటు కూడా అక్కడ అల్పపీడనాలు కానీ ఈ రకమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉండబోదని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేస్తూ ఉన్నారు. సుమా, థ్యాంక్ యూ విక్రమ్.